హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాను సిస్టర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో మైసూర్ బోండాని అస్సలు రాని వాళ్ళైనా సరే, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీ వేలో అయితే చేసేసుకోవచ్చు. ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందైతే హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. దీంట్లోనే సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే తీసుకోండి. పెరుగులోనే వేసేసేయాలి ముందైతే. ఇది బాగా బీట్ చేయాలన్నమాట. మొత్తం ఫ్లఫీగా అయితే ఫామ్ అవ్వాలి. సోడా ఉప్పు కూడా వేసాం కాబట్టి ఫ్లఫీగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి మైసూర్ బోండా అయితే చక్కగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. నురుగుగా అయితే ఉంటుందన్నమాట. ఈ బ్లెండర్ తోటి ఇలా రౌండ్ షేప్లోనే తిప్పేసుకుంటూ బ్లెండ్ చేసామంటే చాలా ఫ్లఫీగా మనకి మైసూర్ బోండా తయారవుతుంది. దీంట్లోనే 2 కప్పులు మైదా పిండి, గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే ఒక 2 కప్పులు మైదా పిండి అయితే వేస్తున్నాను. పర్ఫెక్ట్గా మైసూర్ బోండా రావాలంటే మైదా పిండితోనే చాలా ఈజీగా వస్తుంది. దీంట్లోనే క్రిస్పీదనం కోసం 1 టేబుల్ స్పూను బియ్యం పిండి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ. చూసేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు. మన వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండి అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలపండి. మరీ లూజ్గా కలపొద్దు, మరీ గట్టిగా కలపొద్దు అనమాట. పర్ఫెక్ట్గా ఎలా కలపాలో నేనైతే చూపిస్తాను చూడండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా అయితే చేత్తో పర్ఫెక్ట్గా కలిపేసుకోవచ్చు. అలా గట్టిగా గోధుమ పిండి కలుపుకుంటాం కదా చపాతీ కోసం, అలా కలపొద్దు. మరి లూజ్గా గ్రేవీగా కూడా కలపొద్దు. పర్ఫెక్ట్గా మీడియంలో అయితే కలిపేసేయాలి. మొత్తం ఉండలు లేకుండా కలుపుకుంటూ ట్యాప్ చేయాలన్నమాట. మంచిగా ట్యాప్ చేస్తే బాగా బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి చాలా పర్ఫెక్ట్గా అయితే మైసూర్ బోండా వచ్చేస్తుంది. చూసారు కదా? చూడండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో చూడండి. పిండిని తీసుకొని గట్టిగా ట్యాప్ చేయాలన్నమాట. అప్పుడే మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ట్యాప్ చేసుకుంటూ కనీసం 10 మినిట్స్ అయినా సరే కలుపుకోవాలి. అలా ఇట్లా కలిపేసి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. అంతలోకి పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ చేసేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం మైసూర్ బోండా అయితే వేసేసుకుంటున్నాము. పిండి కూడా మనం తీసుకొని ఒక్కోటి వేస్తుంటాం కదా. అప్పుడు ఏం చేయాలంటే వాటర్తో కానీ లేకపోతే ఆయిల్తో కానీ చేతిని అలా తడిపి పెట్టేసుకోండి. ఎందుకంటే అప్పుడే పర్ఫెక్ట్గా చేతికి కూడా ఒక రౌండ్ షేప్ అనేది మన చేతికి కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి రౌండ్ షేప్లో రావాలి కరెక్ట్గా అంటే మనం చేతిని తడి చేయి కానీ లేకపోతే ఆయిల్ కానీ రాసుకొని మనం పిండి తీసుకునేటప్పుడు చేతిలోకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, చాలా అయితే చక్కగా పొంగిపోతున్నాయి. మనం సోడా ఉప్పు కూడా ఎక్కువ వేయొద్దు, లైట్గానే వేసేసుకోండి. పిండికి తగ్గట్టు వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, మనం వేయంగంటే ఒక 5 మినిట్స్లోనే చక్కగా అలా పొంగి అయితే వస్తాయి. బియ్యం పిండి కూడా వేసాం కదా, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బియ్యం పిండి కూడా వేసేసాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే అవుతాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. ఇప్పుడైతే ఇవి అయిపోయినాయి. రెడ్ కలర్లో గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ వాయి కింద అయితే వేసేస్తున్నాను నేను. ఇలా చక్కగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా పని, చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది అని కష్టమని చేసుకోరు. ఇలా అయితే ఈ ప్రాసెస్లో చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ ఉంది కదా. పల్లి చట్నీ కానీ టమాటా చట్నీలో కూడా నంచుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్.